శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 5 బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జన్మజన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయో, విశేష ధనలాభం చేకూరుతుందో, అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చో, సర్వ సంపదలు అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నవంబర్ 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే చన్నీళ్లతో స్నానం చేయండి. చన్నీళ్లతో స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వీలు కాని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసేటప్పుడు గంగా యమునా సరస్వతి, గంగా యమునా సరస్వతి, గంగా యమునా సరస్వతి అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. ఆ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా సరే ఆవు పాలతో శివాభిషేకం చేసినట్లయితే జీవితంలో వాళ్ళకి బంగారానికి వెండికి లోటు ఉండదు. కావలసినంత బంగారం, కావలసినంత వెండి జీవితంలో కొనుక్కునే యోగం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు శివుడిని, లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించినట్లయితే జన్మజన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఆవు పాలతో చేసిన పాయసం లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా సమర్పించండి. ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో దగ్గరైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. దేవాలయంలో లక్ష్మీనారాయణలకైనా ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించవచ్చు. దాన్ని ప్రసాదంగా స్వీకరించడం, ఇతరులకు పంచిపెట్టడం ద్వారా కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అష్టదరిద్రాలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలి. ఉసిరికాయ కార్తీక పౌర్ణమి రోజు దానం ఇస్తే దరిద్రం తొలగిపోవడంతో పాటుగా తొందరలోనే గృహయోగం కలుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, ఒక అరటి ఆకులో ఆవు పాల ప్యాకెట్టు, ఆవు పెరుగు ప్యాకెట్టు, ఆవు నెయ్యి ప్యాకెట్టు ఉంచి ఎక్కడైనా దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి, సమస్త శుభాలు చేకూరతాయి. కార్తీక పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కుబేరుడి దగ్గర నవనిధులను ఉంటాయి. కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులు మనం దానం చేసిన ఫలితం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి శివాలయంలో దీపదానం చేస్తే కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులు మీరు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ దీపదానం వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కూడా కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అందులోనూ కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయి శివానుగ్రహం వెంటనే కలుగుతుంది. అంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు, కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శివాలయంలో అందరూ ప్రమిదలు వెలిగిస్తూ ఉంటే ఏవైనా ప్రమిదలు కొండెక్కినయేమో చూడండి, దీపాలు కొండెక్కినయేమో చూడండి. ఆ కొండెక్కిన దీపాన్ని మీ చేత్తో వెలిగించండి. మామూలుగా దీపం వెలిగించడం కంటే కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా సరే దీపం వెలిగించినా, దీపదానం చేసినా కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలిగి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ రోజు చాలామంది స్వయం పాకం బ్రాహ్మణుడికి దానం ఇస్తారు. స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు బెండకాయ, దొండకాయ ఈ 2 స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. దానివల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తి వేసి కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర అలాంటి ఉసిరిక దీపాలు వీలైనన్ని వెలిగించండి. అలాగే బియ్యపు పిండితో చేసిన పిండి దీపాలు ఆవు నెయ్యి పోసి ఉసిరిక చెట్టు దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ వెలిగించండి. తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి ఉసిరిక దీపాలు కానీ, పిండి దీపాలు కానీ ఇంటి ఆవరణలో వెలిగించుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు ఆనంద తాండవం చేస్తారు. పరమేశ్వరుడు పరమానంద భరితుడై ఆనంద తాండవం చేస్తాడు. కాబట్టి
ఏ ఇంట్లోనైనా ఆడవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఇంటి ఆవరణలో తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఒకటి ఉంచండి. లేదా తులసి కోట పక్కనే ఉసిరిక చెట్టు కూడా పెట్టుకోండి. అక్కడ ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు వెలిగించండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సంవత్సరం మొత్తం దీపారాధనలు చేసిన ఫలితం రావాలంటే 365 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యిలో ముంచి అందరూ కూడా వెలిగించుకుంటూ ఉంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో జ్వాలాతోరణం దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో జ్వాలాతోరణం అని నిర్వహిస్తారు. గడ్డిని తోరణాల్లాగా ఏర్పాటు చేసి, అలాగే నువ్వుల నూనెలో ముంచినటువంటి వస్త్రాలు ఆ గడ్డికి చుట్టి నిప్పంటించి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు అటు ఇటు 3 సార్లు తిప్పుతారు. దీన్ని జ్వాలాతోరణం అంటారు. దీన్ని చూస్తేనే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. ఈ జ్వాలాతోరణం అయిపోయిన తర్వాత ఆ గడ్డి కాలగా వచ్చినటువంటి బూడిద ఉంటుంది. ఆ బూడిదను బొట్టులాగా పెట్టుకోండి. సంవత్సరం మొత్తం మీకు ఎలాంటి దృష్టి దోషాలు ఉండవు, ఎటువంటి శత్రుబాధలు ఉండవు, సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ విధి విధానాలు పాటించండి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే తీవ్రమైన కష్టాలు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. కార్తీక పౌర్ణమి సూర్యుడికి కూడా చాలా ఇష్టమైన రోజు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు సూర్యుడికి ఇష్టమైన గోధుమలు దానం ఇచ్చినా కూడా జాతకంలో సూర్యుడి దోషాలు తొలగిపోయి ప్రమోషన్లు తొందరగా వస్తాయి. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. పిత్రార్జిత ఆస్తులు కూడా తొందరగా వస్తాయి. చాలా శక్తివంతమైన రోజు నవంబర్ 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి. ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో బహుళపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పౌర్ణమికి ముందు కార్తీక మాసంలో ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమి తర్వాత కూడా అంతే శక్తి ఉంది. అందుకే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు దీపదానం ఇచ్చినా, పౌర్ణమి తర్వాత దీపదానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి తర్వాత దీపదానం చేసేవాళ్ళు ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి. అలాగే బహుళపక్షంలో పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తొందరగా వస్తాయి. గవర్నమెంట్ జాబులు రావాలంటే బహుళపక్షంలో పంచమి రోజు దీపదానం చేయండి. అలాగే బహుళపక్షంలో షష్ఠి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి. అలాగే బహుళపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత సప్తమి రోజు దీపదానం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలు లభిస్తాయి. బహుళపక్షంలో అమావాస్య ముందు రోజు అంటే చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది. అమావాస్య రోజు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మోక్షం కలుగుతుంది. కాబట్టి పౌర్ణమికి ముందు మాత్రమే కాదు, పౌర్ణమి తర్వాత అయినా సరే దీపదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక మాసంలో ఏ దానమైనా దేవాలయ ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది. ప్రత్యేకంగా నువ్వుల దానము, గుమ్మడికాయ దానం మాత్రం రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ చేయండి. ఈ 2 ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వులు కానీ గుమ్మడికాయ కానీ దానం ఇస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోయి దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే విష్ణుమూర్తి సన్నిధిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానం ఇస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. కార్తీక మాసంలో అందరూ కూడా నక్తం ఉంటారు. పగల ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు. అలా ఉండలేని వాళ్ళు, అనారోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆహారం స్వీకరించకుండా తర్వాత ఆహారం స్వీకరించవచ్చు. దీన్ని ఛాయానక్తం అంటారు. దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చుక్క ఉండగానే దీపం పెట్టండి. అంటే సూర్యోదయం కాకముందే ఉదయం పూట తెల్లవారుజామున చీకటి ఉండగానే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాలు వెలిగించుకోండి. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి దీపాలు పెట్టుకోండి. లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది. సూర్యోదయం తర్వాత మీరు ఏ పూజలు చేసినా అవి పరమశివుడికి చెందుతాయి. అవి కూడా ఉత్తమమైన ఫలితాలనే కలిగింపజేస్తాయి. కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ ఏ పండుగలకు ఎటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.